నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. అయితే ఇక్కడ ఒక బృందం ఉంది. వీళ్ళు ఖమ్మం నుంచి పాదయాత్ర చేస్తూ వస్తున్నారు. దాదాపుగా వారం రోజులు, పోయిన శనివారం రోజు మొదలు పెట్టారు. రేపటికి శనివారం, రేపటికి వారం అవుతుంది. అంటే ఈ రోజుకి 6 రోజులు కంప్లీట్ అయింది. సో ఖమ్మం నుంచి ఇక్కడ రావడానికి 6 రోజులు పట్టింది. మరి అక్కడ నుంచి పాదయాత్ర చేస్తూ ప్రజా దర్బార్కి చేరుకోవడానికి కారణం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అంకుల్, ఎందుకు మీరు అక్కడ నుంచి పాదయాత్రలో వచ్చారు? బస్సు ఫ్రీనే ఇచ్చింది కదా తెలంగాణ, అంటే మీకు లేదనుకోండి, బట్ స్టిల్ బస్ ఛార్జెస్ అంతా అయితే ఏమి ఉండదు కదా. మాది ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, కామేపల్లి గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నేను 104 డ్రైవర్గా పనిచేస్తున్నా. నేను అవినీతి అక్రమాలు వెలికి తీసినందుకు, 90 లక్షల రూపాయల స్కామ్ తీసినందుకు నన్ను ఇబ్బంది పెట్టి ఉద్యోగం తీసేశారు. ఉద్యోగం తీసేసి నాకు సంవత్సరం నుంచి ఇబ్బందులు పెడుతున్నారు. అది తెలియజేద్దామని, సీఎం గారి దృష్టికి తెలియజేద్దామని నేను పాదయాత్రగా బయలుదేరి వచ్చాను. అలాగే 104లో ఉన్న ఎక్స్పెషల్లీ మా డ్రైవర్లని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆ సమస్యలు కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని నేను పాదయాత్రగా 240 కిలోమీటర్లు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఈ రోజు వరకు ప్రగతి భవన్ వరకు చేరుకోవడం జరిగినది. ఓకే, ఎంతమంది వచ్చారు మీ బృందం అంతా? 10 మంది ఉంటాం మేడం. 10 మంది కూడా ఈ సమస్య కోసం వచ్చారు? 10 మంది మేడం. 10 మంది అంటే అందరు రాలేదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సమస్య ఉంది, భయపడుతున్నారు రావడానికి. మీరు నడుచుకుంటే ఎంతమంది వచ్చారు? నేను నడుచుకుంటూ ఒక్కడ వచ్చాను, అందరు ఇక్కడ జాయిన్ అయిపోయారు మేడం. మీరు ఒక్కరే నడుచుకుంటూ వచ్చారు? ఒక్కరే నడుచుకుంటూ అందరూ జాయిన్ అయిపోయారు. వారం రోజులు నడుస్తున్నారు, మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదా? ప్రాబ్లం వచ్చింది మేడం, ఫీవర్ వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. మరి ఎక్కడ బస్సు చేస్తారు రాత్రిపూట? నేను సాయంత్రం 7 గంటల వరకు నడుచుకుంటూ వచ్చేవాడిని, సాయంత్రం 7 తర్వాత రెస్ట్ తీసుకునేవాడిని మేడం. అదే ఎక్కడ? హోటల్స్ లో మామూలుగా మిత్రులు అందరూ సహకరించేవాళ్ళు, మిత్రులు ఇళ్లలో సహకరించి మళ్ళీ పొద్దున్నే ఎక్కడైతే స్టాప్ చేసినా అక్కడి నుంచి మళ్ళీ పొద్దున్నే స్టార్ట్ చేసేవాడిని. ఇది ఫస్ట్ టైం ఇట్లా నడుచుకుంటూ రావడం? ఇంతకు ముందు చేస్తారా? ఇదే ఫస్ట్ టైం మేడం. ఇప్పుడు ఇలా నడుచుకుంటూ వస్తే ఏమన్నా ఎక్కువ తొందరగా రిజల్ట్స్ వస్తుందా? అంటే ఏ ఉద్దేశంతో మీరు పాదయాత్ర చేశారు? సమాజానికి తెలవాలనే ఉద్దేశంతో నడుచుకుంటూ వచ్చా మేడం. అంటే ఏదైనా ఒక హైలైట్ గా చూపించాలని? అవును మేడం. ఓకే, ఇదే అండి. నార్మల్గా వచ్చి లైన్లో నిలబడి అడిగితే పెద్దగా పట్టించుకోరు కాబట్టి కాస్త గట్టిగానే ప్రయత్నిద్దాం అన్నట్టుగా పాదయాత్ర చేస్తే కనీసం నన్ను ఎవరైనా గుర్తిస్తారనే ఉద్దేశంతో ఖమ్మం నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావడం జరిగింది. సో ఈ కనీసం నడిచినందుకైనా నాకు లోపలికి, అంటే తిరుపతిలో కాలినడకిన వెళ్ళడానికి త్వరగా దర్శనం ఉంటుంది కదా, ఆ ఉద్దేశంతో అనుకున్నారో ఏమో తెలియదు కానీ మరి నడుచుకుంటూ కాలినడకిన వెళ్తున్నాడు. మరి ఆయనకి తెలియదు ఎంత నడుచుకుంటూ వెళ్ళినా కానీ లైన్లో నిలబడాలన్న విషయం మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళి గేట్ దగ్గరికి వెళ్ళినా కూడా పంపించారు, సచ్చినట్టు ఇక్కడ లైన్లోనే నిలబడాలి. మరి ఈయన అడుగుదాం. మరి ఇప్పుడు మీరు నడుచుకుంటూ వచ్చారు, మీరు డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు హైదరాబాద్ వదిలిపెట్టిపోను మేడం. మినిస్టర్ గారిని కలవాల్సిందే. ఈ లైన్లోకి రానియకపోయినా సరే మొత్తం ఈ సమస్య సీఎం గారి దృష్టికి, గవర్నర్ గారి దృష్టికి మొత్తం పోయి నాకు మా 104 ఎంప్లాయీస్ అందరికీ న్యాయం జరగాలి అని నేను నడుచుకుంటూ వచ్చాను మేడం. అది కరెక్టే అండి. ఇప్పుడు మీరు నడుచుకుంటూ వచ్చినా కూడా లైన్లోనే నిలబడాలి కదా? లైన్లో నిలబడాలి మేడం. మరి మీరు ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి వెళ్తే ఎలాగో మీరు నడుచుకుంటూ వచ్చాను, త్వరగా పంపించండి అంటే పంపించాను. మేము చెప్పి చూస్తాం మేడం, పాదయాత్ర ద్వారా వచ్చి చెప్పి చూస్తాము. మాకేమైనా అవకాశం ఉంటే అవకాశం ఇవ్వండి అని చెప్పి వేడుకుంటాం. సరే, ప్రయత్నించండి. మీరు లోపలికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో అదే అండి, వెళ్ళి చెప్పి చూస్తారంట పాదయాత్ర నుంచి వచ్చాం, లోపలికి త్వరగా ఎంట్రీ ఉంటుందని. బట్ హోప్ఫుల్లీ తనకి నిజంగా అంత దూరం నుంచి వచ్చిన త్వరగా పంపిస్తే బాగుంటుందని కోరుకుందాం. థ్యాంక్ యూ.